ప్రజలను సంతోషపరచును. హల్లెలూయా పాడుడి, ప్రభు దయచేయు నిత్యాది వెనలు విరాగాలు చూతురు. ప్రభు దయచేయు నిత్యాది వెనలు విరాగాలు చూతురు. పాట సంఖ్య 555, పాత పుస్తకంలో 544, సాంగ్ నెంబర్ 555, సాంగ్ నెంబర్ 544. పాత పుస్తకంలో 544. యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. ప్రియమార చూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని.
నిరతమునే నిన్ను చూడ ఎందారెస్సుని వైపు చూచెదరు ఉండెదరు వెలుగు ముఖమున ఎందారెస్సుని వైపు చూచెదరు ఉండెదరు వెలుగు ముఖమున సందేయములేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు సందేయములేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడు యేసు ప్రభు విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడు యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేమో వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేమో ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ కంటికి కనబడ నీవెన్నియో చెవికి వినబడ నీవెన్నియో కంటికి కనబడ నీవెన్నియో చెవికి వినబడ నీవెన్నియో హృదయగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై హృదయగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ లోకభోగాలపై నా నేత్రాలు సుఖాకుంటున్నట్లు
ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. దయచేసి మనము మోకరించి తలలు వంచినట్లయితే దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరలోక తండ్రి, స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇన్స్ట్రుమెంట్స్ పాటల్లో మీరు మహిమ తెచ్చుకున్నందుకు ఈ స్తోత్రాలు. సిలువ కార్యం జరిగించు, నీ నామానికి మహిమ తెచ్చుకో. కావలసిన కృపయండి, దుష్టుని బంధించండి. ఈ దినం మేమేమైనామో అది కేవలం నీ ఉచితమైన కృప వలన ఇందుకు స్తోత్రాలు. మీ దాసుడు ఈ ఆల్ నైట్ ప్రేయర్లో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేయుట కొరకై ప్రభా మరి నిలబడుతుండగా బుద్ధిహీనుడిగా బలహీనుడిగా నేసంలో సాగిలు పడుతున్నాడు. దయతో క్షమించి కనికరించి కాపాడి నా స్వరం మీరు తాకి నా నోటిని మీరు ముట్టి నన్ను ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి మీ రక్తాన్ని నాపై ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి పైనుంచి నా నోట నీ మాటల నుంచి మీరు నోరైన మాట్లాడుతున్నాను. ఇప్పటికే రాగలిగిన నీ ప్రజలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఆరంభం ముగింపు మీ అధికారానికి అప్పగించుకుంటూ మందిరమంతా మరోసారి ధూపంతో నింపమని యేసు ప్రభు నామమున స్తుతించి 50:16 నిర్గమ 4:12 కీర్తన 85 మత్తయి సువార్త 10:20 వాగ్దానం ఆధారం చేసుకుంటూ ప్రభా మార్కు సువార్త 4:33 బట్టి స్తుతిస్తూ నిద్రమత్తు యేసునామమున బంధిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రోమీలకు రాసిన పత్రిక పౌలు అపోస్తలుడు 12వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. 12వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 12 verse 9 and 12 get all together. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఆతుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి 9 నుంచి 12 వచనాలు మనం చదువుకుంటా వస్తే చివరి మాట మనకు ప్రార్థన యందు పట్టుదల అని కనబడుతుంది. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమ ఏం చేస్తుంది
అని అంటే అది కూడా ప్రభు చూపిన ప్రేమ. ప్రేమకు హద్దులు లేనిది, ప్రార్థనకు అవసరమైన ఆయుధం. ప్రేమ ఏం చేస్తుందంటే దోషములన్నిటినీ, పాపములన్నిటినీ కప్పుతుంది. కాబట్టి యేసుప్రభువు వారు ప్రేమ గలవాడు. మనము ఆయన్ను ప్రేమిస్తే, మనము ఆయనను ప్రేమిస్తే మనల్ని ఆయన ప్రేమిస్తాడు. అప్పుడు మనము ప్రార్థన చేసే ప్రార్థనలన్నిటిలో ఆ ప్రార్థనలో మనం పలికే పదాలు, మనం ఒప్పుకునే పాపము, ఆ పాపానికి రావలసిన శిక్ష రాకుండా ప్రభు ప్రేమ అడ్డుపడుతుంది. పేతురు రాస్తూ ఆ మాట, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. పీటర్ ఫస్ట్ బుక్ చాప్టర్ 4 వర్స్ 8 అందరం చదువుకుందాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండుడి. ఎప్పుడు చెప్పినాడు ఈ మాట? 7వ వచనం రాస్తూ వచ్చినాడు. 7వ వచనంలో ఏం రాస్తూ వచ్చినాడు? అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. కాబట్టి మనం ఆల్నైట్ చేస్తామా, మనం ఉపవాసం చేస్తామా, మనము వ్యక్తిగత చేస్తామా, కుటుంబముగా చేస్తామా, మనము సంఘముగా చేస్తామా, ఎలా చేసిన ప్రార్థనలు, దాంట్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ గలవారై, ఎందుకంటే ప్రేమ లేకపోతే మన పాపములు క్షమించబడవు. ప్రేమ ఉన్నప్పుడు చూడు, సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనములో దోషములను, ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 12, దోషములను చూడండి అన్నమాట. పగ కలహము రేపును ప్రేమ దోషములన్నిటినీ, ఎన్ని దోషాలు ఉన్నా దోషములు కప్పేది ప్రేమ. కాబట్టి ప్రేమ గలవారమై ఒకరినొకడు సహించుచు, ఒకని కొరకొకడు క్షమించుచు, ఒకని కొరకొకడు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఎవరు ప్రేమించాలా? మనము ప్రభును ప్రేమించాలా. మనము రండి, సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ప్రార్థన చేయడానికి మొదటిది ప్రేమ. మనలో ప్రేమ ఉన్నప్పుడు మన దేవుడు మన దోషములన్నీ కొట్టివేసి మనల్ని కూడా ఆయన ప్రేమించి క్షమిస్తాడు. ప్రొవర్బ్స్ 8 వర్స్ 17 చూడండి అన్నమాట. 17వ వచనం, 8వ అధ్యాయం సామెతలు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు. అది కాబట్టి అందుకనే పేతురును ఒక మాట అడిగాడు, సీమోను కుమారుడవైన యోహాను, లేదా యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 21 యోహాను రాసిన సువార్త. యేసుప్రభువారు అందుకే ఆయన అడుగుతూ వచ్చినాడు. 15వ వచనం, జాన్ 21 వర్స్ 15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి
యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? కాబట్టి ఆయనను ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమైందో. కాబట్టి ఆయన మనం ప్రేమించాలి, మనల్ని ఆయన ప్రేమించాలి. అది వాస్తవమే. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రకటన 1:6. ఆయన ప్రేమ కొరత కాలేదు. రెవల్యూషన్ చాప్టర్ 1:6 చూసినారా? మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు ఆయన. అర్థమైందండి? ఆయన దగ్గర మనపై ఆయన ప్రేమ కొరత లేదు. ఆయనపై మన ప్రేమ కొరత, ఆయనపై మన ప్రేమ కొరత. అందుకనే మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఏం చేయాలి? మనం ప్రభువును ప్రేమించాల. ప్రభు ఆశ, ప్రభు యొక్క ఆశ అది. మనం ఆయనలాగా ప్రేమించాలనేది ఆయన ఆశ. కాబట్టి అలాగ మనం ప్రేమిస్తే మనము దేవుడి ద్వారా మనం క్షమాపణ పొందుతాం, దేవుని ద్వారా ధన్యులుగా చేయబడతాం, దేవుని ద్వారా మనము బలవంతులముగా చేయబడతాం, మనము ఎన్నిక చేయబడతాం, మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడైన పరిసయ్యుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. అసలు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏది అన్నాడు. అప్పుడు ప్రభు ఇలాగ చెప్తూ వచ్చినాడు. లూకా సువార్త, లూక్ చాప్టర్ 10:27, 10వ అధ్యాయం 27 లూకా సువార్త. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ఎన్ని విధాలుగా ప్రేమించాలా? హృదయం, అది కూడా పరిపూర్ణమైన హృదయం. 2, మనసు, పూర్ణమైన మనసు. 3, పూర్ణమైన శక్తి, పూర్ణ శక్తి. 4, నీ పూర్ణ వివేకం. వివేకం లేకుండా యుద్ధం చేయడం, ఏమీ లేకుండా ప్రేమ కలిగి ఉండడం, వివేకం లేకుండా మాట్లాడడం అవివేకం. అర్థమైందా? ప్రేమించడానికి కూడా ఆశ కద్దు మనిషికి పొద్దు అన్నట్టు ఏమన్నా? మితిమీరిన వేగం, అతివేగం హానికరం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, అతివేగం హానికరం. రీజన్ వాక్యం. ఏముండాలి మన దగ్గర? వాక్యం. ప్రేమించడానికి కూడా జ్ఞానం ఉండాలి. దేవుని ప్రేమించడానికి ఎలా ఆయన్ను ప్రేమిస్తే సరిపోద్ది? ఆయనను ప్రేమిస్తే ఏముండిద్ది? మనల్ని కూడా ప్రేమిస్తాడు. చూడండి, 8వ అధ్యాయం 17 చదివినాం కదా సామెతలు. ఏంటి ఆయన ప్రేమిస్తే ఉపయోగం? పాప క్షమాపణ ఉంది, లోకములో ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, లోకములో సిరి సంపదలు పెరుగుతూ ఉన్నాయి. 8వ అధ్యాయం సామెతలు 17 సామెతలు 8వ అధ్యాయం 17. ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. చదవండి 8వ అధ్యాయం 17 సామెతలు. నన్ను ప్రేమించు వానిని, 8వ అధ్యాయం 21. 8వ అధ్యాయం 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అర్థమైందండి? ప్రేమిస్తే దోషాలు కప్పబడుతున్నాయి, ప్రేమిస్తే పాపములు కప్పబడుతున్నాయి, ప్రేమిస్తే దేవుడు ఆత్మీయంగా, ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ప్రేమిస్తే మనల్ని ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు?
మన నిధులు నింపుతా ఉన్నాడు, కొరతలు ఉండవు. అందుకని చాలా రిమెంబర్ వర్డ్స్ ఏంటంటే ఎక్కువగా చదివిస్తూ ఉంటారు, ఎక్కువ ఆధారం చేసుకుంటారు. ద్వితీయోపదేశకాండం 2:7 నీ దేవుడనే యెహోవా నీకు తోడైనాడు, ఏమీ తక్కువ కాదు. చూడండి, చెప్పకుండా లేరు, ఉండలేరు, ఆధారం చేసుకోకుండా ఉండలేరు. ఎందుకు ఆ మాట రాశాడంటే అక్కడ రాయబడి ఉంది, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యములో సంచరించారు. అరణ్యములో అన్నీ ఉండవు, అరణ్యములో అన్నీ ఉండవు. ఉండకపోయినా వారికి ఏం కాలేదు, చెప్పండి, ఏమి తక్కువ కాలేదు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తే చాలు. అందుకని ఎందుకు తక్కువ కాలేదని అడుగుతారని చాలామంది. ఆ మధ్య భాగంలో పైన ఏమన్నాడు, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడిని ఎవరు తోడై ఉంటాడు. మధ్యలో అంటాడు ఎందుకు ఉంటాడు అని అంటే 40 సంవత్సరాలు అరణ్యములో మీరు సంచరించారు. అర్థమైందా? కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ బైబిల్లో దేవుని వాక్యములో ఉంటుంది. కాబట్టి ఆయన్ను ఎంతవరకు ప్రేమిస్తున్నాం ఆయనను. కాబట్టి ఆయన అడిగాడు ఒక ప్రశ్న. ఆయన అడగడానికి ఒక పరిధి ఉంది. కాబట్టి ఆయనకు ధర్మశాస్త్రం తెలుసు, ఆయనకు వాక్యం తెలుసు. అర్థమైందండి? సీమోను పేతురుకు కూడా యేసుప్రభు తెలుసు, యేసుప్రభు తెలుసు. తెలిసిన వాళ్ళకి ఏం లేదు, ప్రేమలో కొరత ఉంది. ప్రేమలో ఏముంది? కొరత కనబడుతుంది. అందుకని సీమోను పేతురుని అడిగాడు, వీరందరికంటే నీవు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు దేవుని వాక్యం బోధించి అతడు ధర్మశాస్త్రాన్ని చదివి అసలు ఆజ్ఞలో ఏదో తెలుసుకోవాలా. ఆజ్ఞ ఎక్కడి నుంచి ఉంది? నువ్వు ఏ బొమ్మను చేసుకోవద్దు, అర్థమైందండి, విగ్రహాన్ని చేసుకోవద్దు, అర్థమైందా? ఇలాగా ఆరంభవుతూ రాసుకుంటూ వస్తాడు ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. ఇవన్నీ క్రోడీకరించి మొదటి ఆజ్ఞకు ప్రేమను తీసుకొచ్చాడు యేసుప్రభువారు. దేవుని వాక్యం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేదాన్ని, తండ్రిని మొదట దేవుని ప్రేమించడం, రెండో ఆజ్ఞ, 2 ఆజ్ఞలతోనే పరిపూర్ణం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తే కోపం ఉండదు, ప్రేమిస్తే ప్రశ్నార్థకం ఉండదు, ప్రేమిస్తే ఏముండదు, ఆవేశం ఉండదు, ప్రేమిస్తే తగ్గింపు ఉంటుంది, ప్రేమిస్తే విధేయత ఉంటుంది, ప్రేమిస్తే ఏముంటుంది చెప్పండి, దేవుని గణపరచగలుగుతాం, ప్రేమిస్తే అర్థం చేసుకోగలుగుతాం, ప్రేమిస్తే ఒప్పుకోగలుగుతాం. అయ్యో నేను ఇది కదా, దేవుని వాక్యం ఇలాగా నాతో మాట్లాడుతుంది. అందుకని ఆ ప్రేమను కూడా పౌలేమన్నాడంటే నిష్కపటమైన ప్రేమ. ఎందుకు నిష్కపటమైన ప్రేమ అని రాశాడు చెప్పండి? వారు పైకి పెదవులతో నన్ను గణపరచుదురు కానీ అని అంటే, పైకి ప్రేమించినట్టుగా నటించుదురు కానీ లోపట ఏముంది? కపటం ఉంటుంది అని. కపటము. కాబట్టి కపట ప్రేమికులు అనేది ఉండవచ్చును. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నిష్కపటమైన ప్రేమ అవసరం. ఎప్పుడు పట్టుదల కలిగిన ప్రార్థన వస్తుంది అని అంటే నిష్కపటమైన ప్రేమ. చదువుదాం 9వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అర్థమవుతుందండి? నిష్కపటమైనటువంటి ప్రేమ. అందుకనే జపన్యాలో భక్తుడు రాస్తూ దేవుడు ఒక మాట అన్నాడు అక్కడ, నన్ను సేవించడానికి ప్రార్థించడానికి మీకు నేను పవిత్రమైన పెదవులు ఇస్తాను. ఏమంటాడు? జపన్యాలో ఆ మాట రాయబడం తీయండి, 3వ అధ్యాయం. హబక్కూకు తర్వాత పాత నిబంధనలో
3వ అధ్యాయం 9వ వచనం, 9, 10 వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చాలు, చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే నిష్కపటమైన ఏం కావాలా? ప్రేమ కావాలా. ఇప్పుడు ఏందాక నిష్కపటానికి యాంటీవాడ్ ఏముండొచ్చు? కపటమైనది ఉంటుందా లేదా? ఇప్పుడు అందుకనే దేవుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యం ఏమంటుందంటే పవిత్రమైన పెదవులు. మత్తయి సువార్తలోను యెషయా గ్రంథములోను వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు అంటాడు. 15వ అధ్యాయం 9వ వచనంలో వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అది కూడా చూడండి వాక్యం 15వ అధ్యాయం 15 మాథ్యూ 15 వర్స్ 9:15 చూడండి. ఏది చదువుతున్నారమ్మా? రైట్. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను అంటే ప్రేమించుదురు కానీ హృదయము దూరంగా ఉంది. చూడండి, హృదయము దూరముగా ఉంది. అందుకని నిష్కపటమైన ప్రేమ. ఇప్పుడు పెదవులు పవిత్రత లేవు కాబట్టి, కపట ప్రేమికులు కాబట్టి దేవుడు అన్నాడు, అనేకులు ఏక మనస్సుతో ప్రార్థన చేయడానికి నా యొద్దకు వస్తారు కాబట్టి వారికి నేను ఏమిస్తాను? పవిత్రమైన పెదవులు. అంటే పవిత్రమైన పెదవులు ఎందుకు అవసరమైనది చెప్పండి? అపవిత్రమైన పెదవులు, అబద్ధమాడే నోరు, అబద్ధమాడే పెదవులు అనేవి ఉంటూ ఉన్నాయి. అర్థమైందండి? కాబట్టి దేవుని వాక్యములో ఇలాంటి పరిస్థితులు దేవుని వాక్యములో రాయబడుతూ ఉంటున్నాయి. అపవిత్రమైన పెదవులు, నీతిగల పెదవులు, అర్థమైందండి, నిజమాడు పెదవులు, ఇవన్నీ కూడా దేవుని వాక్యములో ఉన్నాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. నీతిగల పెదవులు, అర్థమైందండి. ఏ పెదవులు సంతోషము? నీతిని పలికే, నీతిని వెంబడించే, కపటము లేనటువంటి పెదవులు ఏమవుతున్నాయి చెప్పండి? ఎందుకు? పెదవుల్లో దోషం ఉంటుంది. పెదవుల్లో ఏముంటుంది? సామెతల గ్రంథం 12వ అధ్యాయము అది చాలా అపాయకరమైనటువంటిది. జాగ్రత్త. మాట అంటే, పెదవులంటే జాగ్రత్తగా ఉండాలి. 12వ అధ్యాయం సామెతలు 13వ వచనం. Proverbs chapter 12 verse 13. పెదవుల వలని దోషము అపాయకరమైన. చూడండి, ఊరి ఏం తెస్తున్నాయి? పెదవులే తెస్తూ ఉన్నాయి. నీ పెదవులే నీకు చేటు. అర్థమైందండి? కాబట్టి ఇంకో మాట అంటాడు. ఎక్కడ? 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉన్న, అబద్ధమాడు నాలుక క్షణం. కాబట్టి పవిత్రమైనటువంటి ప్రేమ. పౌలు ఎందుకు చెప్పాడు ఇంత మాట? నిష్కపటమైనది అని. ఇంత డెప్త్కి వెళ్ళాలి మనం. కాబట్టి ఇంత డెప్త్కి వెళ్ళినప్పుడు అర్థమైందా? రెండు ఏం చేయాలా? 2 బ్యాలెన్స్ ప్లస్. అర్థమైందండి? మైనస్ చూసుకోవాలా, ప్లస్ చూసుకోవాలి. అంటే ఏంటి? నెగిటివ్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్. అర్థమైందండి? సరైన పదములు, వ్యతిరేక పదములు ఏమున్నాయి అని ధ్యానం చేయాలి. ఇప్పుడు ప్రార్థనకి ప్రేమ అవసరమా కాదా? ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకు ప్రేమ అవసరమా కాదా? అవసరమా కాదా? అర్థమైందా? ప్రార్థన దేంతో చేస్తాం? అర్థమైందండి? పెదవులు ఆడుతూ ఉంటాయి. ఈ పెదవులు ఎంత పవిత్రంగా ఉండాలా? అప్పుడే హృదయంలో నుంచి నిష్కపటమైన ప్రేమ గలవారై ఏం చేయాలా? మనము
ప్రార్థన చెయ్యాలా. రెండోది రండి, 12వ అధ్యాయం 9వ వచనం. పౌలు ఏం చెప్తూ వచ్చినాడు? రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ నిష్కపటంగా ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని అత్తుకొనియుండుడి. కాబట్టి ఆల్నైట్ ప్రేయర్లో ఎప్పుడు చెడ్డదానిని మనం ఏం చేయాలా? అసహించుకొనాలి. చెడును ప్రేమించకూడదు, మనం మంచిని ప్రేమించాలా. చెడు ఏంటో మనకు తెలుసు. సామెత గ్రంథం 8వ అధ్యాయము, దేవుని యందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకోవడము. చూడండి, స్టార్ట్ వర్డ్. కాబట్టి సామెత గ్రంథం 8వ అధ్యాయంలో మంచి మాట రాయబడింది. ఎన్నో వచనం? 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకొనుట. ప్రార్థనా పరులు అని అంటే మొదటిది ఏంటిది? నిష్కపటమైన లేదా పూర్ణమైన హృదయముతో, మరి పూర్ణమైన మనస్సుతో, పూర్ణమైన శక్తితో, పూర్ణమైన వివేకముతో ప్రభును ప్రేమించడం, అది నిష్కపటమైనది. రెండోది, ప్రార్థనా పరులు ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయడానికి చెడుతనాన్ని అసహించుకోవాలా. అర్థమైందండి? చెడుతనాన్ని అసహించుకొనుట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి, ఎంత చెడుతనం ఉందో దానియేలు బయలుపరుస్తూ ఉంటున్నాడు. వారిలో ఎంత చెడుతనం ఉందో అది బయట పెడతా ఉన్నాడు. అది హృదయంలో నుండి బయటికి రావాలా. అది బయటికి రావాలా. బయటికి రాకపోతే మన జీవితంలో ఆ చెడుతనం అనేది పోదు. 6వ వచనం, విధులను 9 అనుసరించుట మాని. దానియేలు 9:6, 9వ అధ్యాయం 6వ వచనం. దానియేలు భక్తుడైనా ఆయన అంటున్నాడు, ప్రజలను బట్టి ఆయనను బట్టి ఆయన అనుకునేది ఏంటంటే, మేము నీ ఆజ్ఞలను విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అర్థమైందండి? ఇప్పుడు ఈ చెడుతనము వాడు కనబడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒకడు బాత్రూమ్ పోయి బయట 6 బయటలో కూర్చుంటా రొట్టె తింటా ఉన్నాడంట. అర్థమైందా? అరే నువ్వు ఉండే పరిస్థితి ఏంది, నువ్వు ఏందిరా ఇది చేస్తున్నావంటే అద్దుకొని తింటే ఏం చేస్తావు అన్నాడంట. అర్థమైందండి? ఇంకా అలాంటి బుద్ధిహీనులకు మనమేం చెప్తాము? మనమేం చెప్పలేము. అర్థమైందా? కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు, బుద్ధిహీనులు ఎదిరిస్తారు. కాబట్టి దానియేలు గ్రహించాడు, పాపులము. అర్థమైందా? ఈ పాపం చేసినాం, తిరుగుబాటు చేసినాం, మరి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? వాడు అరే నిజమే కదా, దేవుడు మాట్లాడి ఒక పెద్ద ఆయన ఎవరో పోయిండు, అది మంచో చెడో ఆయన చెప్పాడు. అర్థమైందా? అనుసరిద్దాము. మంచి చెప్తే అర్థమైందా, ఆయన దేవుడు దీవిస్తాడు. వాంటెడ్లయితే దేవుడు ఆయన శిక్షిస్తాడు. అనుసరిస్తే మనకేంటి? క్షేమము అని అనుకుంటే అయిపోయేది. నేను తింటాను అంటే నువ్వేం చేస్తావు? నువ్వు దోకున్న కొంతలో నువ్వే పడతావు అని అంటాం. అంతే కదా? దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. భక్తుడు ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడు, సింహబోను జయించినవాడు. అర్థమైందండి? అప్పటికే 6వ అధ్యాయంలో సింహాలను జయించినాడు. ఓ రాజు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? దానియేలు వారక ముందే పరిగెత్తొచ్చి సింహం దగ్గరికి వచ్చి, దానియేలు అనుదినం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించానా అని అంటే, దానియేలు అన్నాడు, రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడినాను, కాబట్టి పోయిన రాత్రి తన దూతలు పంపించి సింహంలో మోయించాడు, నీ దృష్టికి నేను పాపం చేసిన వాడను కాదు కదా అన్న భక్తుడు
అన్న భక్తుడు ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటలు గ్రహించి, ఇర్మియా బోధించిన మాటలు గ్రహించి, ఇర్మియా చెప్పిన గద్దించిన ఆయన బురద లేకపోయినా వాక్యం చెప్పకుండా మానుకోలే. గోతిలేకి దింపిన వాక్యం చెప్పుట్లో రాజీ పడే ప్రశ్నే ఉండకూడదు. చెప్పమన్న మాట చెబుతూనే ఉండాలా. అర్థమైందండి? చెప్పమన్నమాట దేవుడు చెప్పమన్నది చెబుతూనే ఉండాలా. 300-400 మంది 500 మంది, అర్థమైందండి, చెబుతూనే ఉండాలా. అర్థమైందా? ప్రవక్త వాక్యము చెప్పక మానడు అని అంటాడు. నేను ప్రకటింపకుండా ఉందని అనుకుంటున్నా అది నాలో మండుతుంది అంటాడు ఇర్మియా. మండే వాక్యాన్ని మండించకుండా ఎట్లా ఊరుకోగలం? ఇప్పుడు అటువంటి భక్తుడు ఇప్పుడు ఇర్మియా చేసిన హెచ్చరికను ఆధారం చేసుకొని గ్రహించి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనముగా ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారని. ఎప్పుడైతే ఆ పాపాన్ని అసహించుకుంటున్నాడో ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు కనపడుతున్నారు? పాపం ఉన్నప్పుడు, హృదయంలో పాపం ఉన్నప్పుడు, కపటం ఉన్నప్పుడు, క్రోధం ఉన్నప్పుడు దేవుడు కనపడడు. దేవుని వాక్యం కనపడదు, దేవుని నీతి కనపడదు. అర్థమైందండి? ప్రజలు కనపడరు, విశ్వాసులు కనపడరు, సేవకులు కనపడరు. ఎప్పుడైతే ఇక్కడ గమనించండి, మేము తిరుగుబాటు చేసినాము అని ఆ పాపాన్ని అసహించుకుంటున్నాడో ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు ఆయన ముందు నీవు నీతిమంతుడవు. చూడండి, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము చెందిన వారము. అర్థమైందండి? ఈ మాట ఒకసారి కాదు, అర్థమైందండి, 3 సార్లు అంటాడు. 8వ వచనం 7వ వచనం ఆఖరులు అంటాడు, ఏ దినమున సిగ్గే తగింది అంటాడు. 8వ వచనం ఆఖరులు అంటాడు, మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నదంటాడు. ఇలాగా ఈ అధ్యాయం అంతా ముందు పెట్టుకుంటే ఆయన ఏం చేసినాడంటే, మేము పాపం చేసినాం, నేను పాపం చేసినాం, మేము పాపం చేసినాం, మేము పాపం చేసినాం. అర్థమైందండి? ఒప్పుకోక తప్పేముంది? కాబట్టి ఎప్పుడైతే దానియేలు అంతటితో ఆగలేదు, 3 వారాలు అన్నపానాలు మానేసి కూర్చుంటాడు. ఆ పాపం ఎంత భయంకరమైన పాపాలు ఇశ్రాయేలు చేస్తారు, ప్రజలు చేస్తారు. కొన్ని తెలిసిను అనుకోవడం కాదు. భక్తుడు చూడు, ఆయన జీవితం చూడు. అందుకని పౌలు అన్నాడు, ప్రార్థనకు 2వ ఆయుధం ఏంటంటే, మొదటిది ప్రేమ అయితే, రెండోది ఏంటి? చెడుతనమును అసహించుకొనుట. జాగ్రత్త, దేవుని వాక్యం ధ్యానం చేసేటప్పుడు అర్థం చేసుకోవాలి. మనం చెడుతనాన్ని ఏం చేయాలి? మనం అసహించు. దేవుని యందు భయభక్తులు గల వారు చెడుతనాన్ని ఏం చేస్తారు? సామెతల గ్రంథ జ్ఞాని సొలొమోను చెప్పాడు. సొలొమోను యెహోవా భయభక్తుల వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. వాటి మనం ప్రేమ గల వారమై, రెండోది చెడుతనాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అసహించుకుని వారమై, మూడోది చదువుదాం రండి, మంచిని హత్తుకొనుట. ఏం చేయాలంట? మూడోది, ప్రార్థనకు 3వ అనుభవం ఏంటంటే ఉండాల్సింది, ఏది మంచిదో దాన్ని హత్తుకోవాలి. చెడును విడుచు, చెడును వినకు, చెడును ఏం చేయదు, ప్రచారం చేయకు. చెడును ఏం చేయాలా? అర్థమైందా? సంగతిని ఏం చేయాలా? దాచిపెట్టు, దేవుని మహిమపరచు. అర్థమైందా? పరుల గుట్టు బయట పెట్టకు, కొండెగానిలాగా తిరుగకు అని సామెతల గ్రంథం. కొండెగాడు పరుల గుట్టు ఏం చేస్తాడు? రండి, 11వ అధ్యాయము 13వ వచనమా సామెతలు. కాబట్టి ఇవి మానుకోవాలి. మనం దేవుని హత్తుకోవాలంటే, మంచిని హత్తుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మనము రండి 11వ అధ్యాయం 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును.
12వ వచనం ఒక మాట చూడు, ఎంత చక్కగా రాయబడిందో. తన పొరుగువాన్ని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకైన వాడు మౌనముగా ఉండును. చేతనైతే ప్రార్థన చేయి, అర్థమైతే అర్థం చేసుకో, అర్థం కాకపోతే ఏం చేయాలా? మన సహవాసంలో ప్రార్థన చేయడం. నాకాడ ఒకటే మాట, ఏదైనా అడగాల అంటే ఒకటే ఆన్సర్ కరెక్ట్గా అంతే నాకు ఇచ్చింది. ఏంటి? ప్రార్థన చేద్దాం. ఏ సమాధానం అడిగినా సరే ఓకే, దేవుడు నిన్ను దర్శించే సమయం వస్తుంది, ప్రార్థన చేద్దాం. ఓకే. చాలామంది అనుకుంటారు ఏది అడిగితే బాగుంటుందేమో, ఏదన్నా అడిగితే బాగుంటుంది అని. ఆ కూర్చోబెట్టినప్పుడు వచ్చి సమాధానం అంటే ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ఓకే, ఐఎమ్ సారీ, ఐ విల్ ప్రే, యువర్ ప్రే. నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేద్దాం. నో ఆన్సర్, నో ఆర్గ్యుమెంట్స్. ఏది దొరకదు. ఇక ఏం చేయడం? ఏమైనా దొరుకుతుందా? బాక్సింగ్ గారు అంత ఇన్నానిక, ఏంది బ్రదర్ ఇట్టన్నావు, బ్రదర్ ఇట్టన్నావు, ఏంది బ్రదర్ అట్లా ఉంది బ్రదర్, సరే ఓకే, ఐఎమ్ సారీ, విల్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రభా సహోదరిని దర్శించు, మనసు గాయమైనట్టుంది, యేసునామం. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంతే. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, ప్రేమ దోషమును కప్పుతుంది. ఆ తర్వాత ఎలా ఉంటుంది? చెడుతనమును అసహించుకోవాలా, హృదయంలో పెట్టుకోకూడదు. మూడోదేంటి? హత్తుకొనుట. లూకా రాసిన సువార్త. దేన్ని హత్తుకోవాలా? దేన్ని హత్తుకుంటున్నారు ప్రజలు? ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు అని అంటే 19వ అధ్యాయం లోకాసువార్త. లోకాసువార్త 19వ అధ్యాయం 48వ వచనం. లూక్ చాప్టర్ 19 verse 48, లాస్ట్ వర్స్. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో ఏం చేయలేదు, వారికి తోచలేదు. వారు ఏమో అనుకొని వస్తారు ఆడికి. అర్థమైందా? ఏమో అనుకుంటారు. యేసుప్రభు కాడికి వచ్చేరకు ఏమవుతుంది? అందరూ కూడా ఏమత్తుకున్నారు చెప్పండి? ఆయన వాక్యము వినుటకు హత్తుకున్నారు. ఈరోజు వాక్యము వినడానికి నువ్వు హత్తుకోకపోతే జీవం ఎక్కడిది? 11వ అధ్యాయము 119వ అధ్యాయము కీర్తన, 119వ కీర్తన. దయచేసి రండి, ఒక్కొక్క మాట మనం చూద్దాం. వాక్యాన్ని తృణీకరిస్తే, వాక్యాన్ని హత్తుకోకపోతే ఏమి 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 జొరబడుతుంది, ఏమి సంభవిస్తుంది, ఏమి జరుగుతుంది? 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందురు? అది చాలు. నీ వాక్యమును బట్టి. ఏంటి చెప్పండి ఇప్పుడు? నీ వాక్యమును బట్టి. ఇప్పుడు కాబట్టి వాక్యమే లేకపోతే నడవడి ఏమవ్వదు చెప్పండి? వాక్యము లేకపోతే నడబడి శుద్ధి చేయబడుతుందా? శుద్ధి చేయబడదు. 25వ వచనం. నీ వాక్యము చేత బ్రతికిము. ఎక్కడ బతుకుతాం? దేవుని వాక్యాన్ని హత్తుకోకపోతే. అర్థమైందండి? 50వ వచనం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం తృణీకరించబడితే. అర్థమైందా? వాక్యాన్ని ఏది హత్తుకోవాలా? మంచిని హత్తుకోవాలా. ఏది మంచిది? దేవుని వాక్యం మంచిది. దేవుడు మంచివాడు. లోకంలో ఎవడు మంచివాడు ఉన్నాడు? ఎవరికి ఎవరు మంచి కనబడరు. దేన్ని హత్తుకోవాలి ఇప్పుడు మనం? దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. దేవుని వాక్యం హత్తుకుంటే ఏమవుతుంది? నడవడి శుద్ధి చేయబడుతుంది. దేవుని వాక్యం హత్తుకుంటే ఏమవుతుంది? జీవం దక్కుతుంది. దేవుని వాక్యం హత్తుకుంటే ఏమవుతుంది? జీవం మాత్రమే కాదు కానీ నెమ్మది వస్తుంది. ఇంకా చూడండి ఆ మాట. మరి దేవుని వాక్యము 67వ వచనం. ఆ శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అర్థమైందండి? 71వ వచనం.
నేను నీ కట్టడలను శ్రమ నొంది నాకు మేలు మేలు. ఎంత వాక్యమే, అర్థమైందండి. ఇంకా భక్తుడు ప్రార్థన చేస్తాడు, నీ ధర్మశాస్త్రమునందు, చూడండి 18వ వచనం చూడండి, ఏం చూడాలి మనం? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు ఆ కనులు తెరువుమో. నీ వాక్యములో, నేను ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యము. వాక్యములో నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి ఏం చూడాలి? నేను నా కళ్ళు తెరవబడాల. 101వ వచనం, నేను నీ వాక్యమును అనుసరించినట్లు నా పాదములు తొలగించుము దుష్ట మార్గములన్నిట్లో నుండి. కాబట్టి ఒకటి, ఆయన ప్రేమించడం ప్రార్థనకు ఆధారం, ఆయుధం. రెండోది, ప్రార్థనకు రెండవ తలంపు ఏంటంటే చెప్పండి, చెడుతనమును అసహించుకోవడం. ప్రార్థనకు మూడవ తలంపు ఏంటంటే ఆయుధము, మంచిని హత్తుకోవడం, అంటే దేవుని వాక్యమును హత్తుకోవడం. అర్థమైందండి? తీర్మానం చేసింది రూతు, ఏమన్నది? నన్ను రావద్దనొద్దు, ఎందుకంటే నీ దేవుడు మంచివాడు, నీ దేవుని వాక్యం మంచిది. కాబట్టి ఆయన వాక్యం నాకు కావాలా. ఆయన వాక్యం కావాలంటే మోయాబులుంటే దొరకదు. ఎక్కడికి వస్తే దొరుకుతుంది? నీ వెంట నేను యెరూషలేముకు వస్తేనే దొరుకుతుంది. అర్థమైందా? ఈ భర్త ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, ఎలాగూ పోయాడు. మళ్ళీ నేను ఇక్కడ ఉండి ఇంకొక పెళ్ళి ఇక్కడ చేసుకోవడం కంటే నీతోటి వస్తే నాకు మంచి మార్గం దొరుకుతుంది. అర్థమైందండి? రూతును హత్తుకొనేను అంటే వాక్యాన్ని హత్తుకుంది. ఎంత మంచి మాట. 4వది రండి రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొనుచు మంచిదాన్ని హత్తుకొనుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై. సహోదరులు ఒకరిని ఒకరు ఏం చేయాలంట? చెప్పండి. ఒకరిని ఒకరు ప్రేమించాలా. ఎవరు చెప్తా ఉన్నారు? ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నారు? పౌలు చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నారు? బైబిల్ చెబుతా ఉంది. సహోదర ప్రేమ. ఏ సహోదరిని యందు ఏం మోపకూడదు? నేరము మోపకూడదు. ఎవరిని తప్పు పట్టకూడదు. ఎవరిని తప్పు పట్టకూడదు. కాబట్టి తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికంటే ఒకరికంటే ఒకరు యోగ్యులమని ఎంచుకొనుట అది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందండి? తనను బట్టి తాను అతిశయించకూడదు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మనల్ని బట్టి మనం అతిశయించకూడదు. మనకంటే అనేకులు యోగ్యులుగా ఉన్నవారు ఉండవచ్చు. హబక్కు చాప్టర్ 2 verse 5. మరియు మోసకరము తనను బట్టి అతిశయించువాడు ఏం చేయడు? నిలువడు. నిలవాలనుకుంటే ఏం చేయకూడదు? నిన్ను బట్టి నువ్వు తలంచుకోకూడదు. ఏం చేయకూడదు? చెప్పండి. అతిశయపడకూడదు. నిన్ను నువ్వు గొప్ప చేసుకోకూడదు. కాబట్టి చాలా సహోదరులు ఎవరికి కూడా రండి జపని జకర్యా ఏం చెప్తోంది గ్రంథం? 7వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనము జకర్యా 7 verse 10. ఎదవరాండను తండ్రి లేని వారిని బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో యవ్వనికిని కీడు చేయతల ఏం చేయకూడదంట? కీడు చేయదలచుకుడి. నీ మనసునే రావద్దు. ఏ సహోదరుని గురించి రావద్దు. యేసుప్రభు నమ్మిన సహోదరుని గురించి రావద్దు. నమ్మని సహోదరు నుంచి రాకూడదు. తోబుట్టులు రాకూడదు. సంఘంలో రాకూడదు. ఏ సహోదరుని
ఏం చేయాలంట? ఎవరండి చెప్పింది? కీడు చేయదలచకుడి. అవసరమైతే కీడు పొందు, అవసరమైతే ఒకరి కోసం నష్టపో, ఒకరి కోసం బాధపడు. క్రీస్తు కూడా మీ కొరకు ఏమైనాడు? బాధపడ్డాడు. ఏ సహోదరునికి నీ హృదయంలో కీడు చేస్తే ఏమవుతుంది? కీడు చేస్తే ఏమవుతుంది? మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి జన్మలో భవిష్యత్తులో కీడు తొలగిపోదక్క. నువ్వు అనుకుంటున్నావు అంత ఈజీ కాదు. రండి 17వ సామెతలు గ్రంథము 17వ అధ్యాయం, ప్రొవెర్బ్స్ 17:13. 17వ అధ్యాయం 13వ వచనం సామెతలు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. అర్థమైందండి? యేసుప్రభువు వారికి కొట్టినోళ్ళని కొట్టలే, తిట్టినోళ్ళని తిట్టాడా? కొట్టినోళ్ళని కొట్టలే, తిట్టినోళ్ళని తిట్టలే, ఉమ్మేసిన వాళ్ళు ఉమ్మేయలే. అర్థమైందండి? ఆయన పట్టుకొని ఎవరిని? ఒక దేశానికి రాజును పట్టుకొని వాక్యం అండి చెప్పాల్సి వస్తుంది. నిన్న సేవకుల మీటింగ్లో చెప్పారు. ఏమని చెప్పారు? కుక్కల గురించి జాగ్రత్తగా అని చెప్పారు. ఏం చెప్పారు? కుక్క గురించి వివరించారు. బైబిల్ రాయబడి ఉంది, కుక్క ఇంకో కుక్కని రానియదంట. అంటే అర్థం ఏంటి అన్నాడు దైవసేవకుడు. అంటే ఏమన్నాడు చెప్పండి? దాని అర్థం ఏంటంటే కుక్క ఇంకొక వీధి కుక్కని రానియదు అని. అంటే అర్థం ఏంటంటే ఈ కుక్క ఇంకో కుక్క పరిచర్యకు వస్తే ఒప్పుకోదు అన్నాడు. అర్థమైందండి? వివరణ. యేసుప్రభువు అన్నాడు ఏ రోజును పట్టుకొని, ఆ నక్కతో ఇలాగ చెప్పు అన్నాడు. ఒక దేశాన్ని రాజును పట్టుకు అనడా లేదా? ఆ నక్కతో ఇలాగ చెప్పు. ఎందుకో అర్థమైందండి? ప్రసంగి పరమగీతలు రాస్తూ ఏమన్నాడంటే, ద్రాక్ష తోటను పాడు చేయి గుంట నక్కలను పట్టుకొనుడి. అర్థమైందండి? దేవుని వాక్యం వేల మంది వింటూ ఉంటారు, వేల మంది. అలాంటి స్వభావం కలిగిన వారు ఏమవుతారు? మారుతారు. అదే ఆయన ఉద్దేశం. అర్థమైందండి? కాబట్టి సహోదరులను ఏం చేయాలంట చెప్పండి? ప్రేమించే విషయములో, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారయ్యుండుడి. కాబట్టి ఏ సహోదరుని కూడా, ఏ సహోదరికి, ఏ సహోదరుడు సహోదరుడికి కీడు చేయ దలచకుడి. దలిస్తే ఏమవుతుంది? నీ జీవితంలో కీడు పోగొట్టుకోలేవు. ఏ వ్యక్తి హృదయమైనా ఎవరినైనా, అర్థమైందండి, దేవుని వాక్యానికి విరోధంగా కీడు దలిచే ప్రశ్నార్థకమైన విషయాలు వచ్చినాయి అని అంటే నీ జన్మలో ఆ కీడు పోగొట్టుకున్న జాలం. పుండు అయితే బాగు చేసుకుంటాం, రోగం వస్తే మందులు ఉన్నాయి. నువ్వు చేసిన పనికి అర్థమైందండి, ఏది విత్తుతావో అది కోస్తావు, దేనితో కొలుస్తావో అదే కొలవబడుతుంది. సేరుతో కొలిస్తే సేరే, కేజీ ఇస్తే కేజే, పావు కిలో ఇస్తే పావు కిలో. నువ్వేమి విత్తుతావో అది కోస్తావు, నువ్వు ఏది వేస్తావో అది నీ ఒడిలో వేయబడుతుంది. నువ్వు విత్తుకుంటున్నావు అంతే. అర్థమైందండి? మొదటిది ఏంటిది? ప్రేమించుట దేవుని. రెండోది ఏంటి? మొదటిది ఏంటిది? ప్రేమించుట. రెండోది ఏంటి? చెడును అసహించుకొనుట. ప్రేమించుట, అసహించుకొనుట, మంచిని అత్తుకొనుట. నాలుగోది ఏంటి చెప్పండి? ఏం చేయాలా? ఎవరికి కూడా కీడు, సహోదరుని ప్రేమించడం అంటే ఏంటి? ఎవరికి కీడు చేయకూడదు. అందరినీ ప్రోత్సాహపరచాలా, అందరి కోసం ప్రార్థన చేయాలా, అందరి మేలు కోరాలా, అందరినీ ఏం చేయాలంట? పరలోకానికి సిద్ధపరచాలా. అర్థమైందండి? కాబట్టి గుంపు ఎంత ప్రాముఖ్యమో అర్థమైంది. గుంపు ఎంత ప్రాముఖ్యమో. గుంపు చేయకపోతే ప్రజలు మరి ఎవరి వాక్యం వింటారు? అర్థమైందంటే పేతురు వాక్యం చెప్పేటప్పుడు 3,000 మంది రక్షణ పొందినారు, 5,000 మంది రక్షణ పొందినారంటే ఎన్ని వేల మంది గుంపు వస్తే
అర్థమైందండి? గుంపులో ఉన్నప్పుడు ఒకరు రక్షణ పొందిన చాలు. అర్థమైందండి? గుంపు కాదు కావాల్సిందంటే, గుంపు కావాలి. ఏం కావాలి? ఏ 10 మందో, ఏ నలుగురో, ఒక 50 మంది వస్తే ఏ ఒక్కరో, ఏ 100 మంది వస్తే ఏ ఒక్కరికో వాక్యం ఏమవుతుంది? హృదయంలో నాటుకుంటుంది. సమకూర్పు విలువైనది. సమకూర్పు విలువైనది. కాబట్టి స్కూల్లో ఎంతమంది చేరితే అంత ఆదాయం. అర్థమైందండి? సంఘానికి ఎంత గుంపు వస్తే అంత ఆదాయం. అర్థమైందండి? ఆత్మల వేట, ఆత్మల వేట ఏమవుతుంది? మొదలవుతుంది, మొదలెడుతుంది. దేవుని ఆత్మ మొదలెత్తుంది. కాబట్టి ఆయనను ప్రేమించడము, చెడుతనాన్ని అసహించుకోవడము, మంచిని అత్తుకోవడము, సహోదరులకు కీడు చేయకుండా ఉండడము. 5వది చదవండి ఆ మాట. అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. 5వది ఏంటి? ఒకరిని ఒకరు ఏం చేయాలంట? గొప్పగా ఎంచుకోవాలా. సహోదరుడా, నువ్వు చాలా మంచివాడు, నాకంటే యోగ్యుడవు, నాకంటే గొప్పవాడివి. అర్థమైందండి? బైబిల్లో ఒక ఇది గురించి రాయబడింది. ఏమని రాయబడిందంటే, యోవాబు గురించి ఏమని రాయబడిందంటే, అంత గొప్ప సైన్యాధిపతి చివరికి బలిపీఠం దగ్గర పొడవబడి చంపడానికి కారణం ఏంటంటే, సొలొమోను ఒక మాట అన్నాడు, ఏసేసై బలిపీఠం ఆశ్రయించినా పర్వాలేదు, ఎందుకంటే తనకంటే యోగ్యులైన వారిని చంపాడు. ఏంటంట? తనకంటే యోగ్యులైన వారిని చంపాడు. ఇంక అంతకంటే అతనికి అది చేయడం కంటే ఇంకొక మార్గం లేదు అని చెప్పాడు. యోవాబును, అయ్యా యోవాబు ఇద్దరు మరి ఏం చేస్తూ వచ్చినాడంటే, యోగ్యులైనటువంటి వారిని చంపుతూ వచ్చాడు కాబట్టి మరి యోవాబుకు తీర్పు తీరుస్తూ వచ్చినాడు. అర్థమైందండి? కాబట్టి యోవాబు ఎన్నటికి అతని ఇంటికి కలిగిన కీడు పోదు అని ఆయన చెబుతూ వచ్చినాడు. రాజులు 1 రాజులు 2వ అధ్యాయం 32వ వచనం. 1 రాజులు 2వ అధ్యాయం 32వ వచనం. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి అధిపతినైన అబ్నేరును, ఏతేరు కుమారుడును యూదావారి సైన్యాధిపతినైన అమాషయును అను తనకంటే నీతిపరులను యోగ్యులునగు ఆ ఇద్దరిని చూసినారండి. మనకంటే యోవాబు సైన్యాధిపతి కావచ్చు, తనకంటే యోగ్యులైన వారు ఏ పరిస్థితిని బట్టి సైన్యాధిపతి అవ్వాల్సి వచ్చిందో మరి దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు సైన్యములో మరి తన సొంత సహోదరి కుమారుడు దావీదు మేనమామ అవుతాడు అని ఎన్నుకున్నవాడి ఉండొచ్చు. కానీ మరి సైన్యములో తనకంటే యోగ్యులైన వారు ఉన్నారన్న సంగతి ఎవరు మర్చిపోయారు? నాకు తెలిసి చూడండి, ఎవరు మర్చిపోయారు? యోవాబు మర్చిపోయాడు. నాకంటే యోగ్యుడు, నాకంటే బలవంతుడు, నాకంటే బలవంతురాలు, నాకంటే యోగ్యులు ఉన్నారు. అర్థమైందండి? అది మర్చిపోయినాడు. సొలొమోను క్లియర్ చేస్తా ఉన్నాడు. ఏమని? తనకంటే యోగ్యులైన వారిని ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, భౌతికంగా చంపేసినాడు కాబట్టి అతడు బలిపీఠం ఆశ్రయించినా పర్వాలేదు. శిక్షలు, తీర్పులు ఎట్లొస్తాయో నీకు తెలవదు. అర్థమవుతుందా వాక్యం? అందుకనే తనకంటే యోగ్యులను, అది గుర్తుపెట్టాల. అర్థమైందండి? ఒకవేళ మనల్ని మనం యోగ్యులుగా కనపరుచుకోకపోతే మనకు కూడా ఆ శిక్ష ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి ఘనత విషయంలో ఒకరికంటే ఒకరిని ఏం చేయాలంటే మనం గొప్పగా ఎంచుకున్నప్పుడే. అర్థమైందండి? మనం ఎప్పుడు కనపరచబడతాం చెప్పండి? మనం ఎప్పుడు కనపరచబడతాం? మనకంటే యోగ్యులను మనం గుర్తించినప్పుడు, మనకంటే యోగ్యులను మనము ప్రోత్సాహపరిచినప్పుడు మనము ఘనత పొందుతాం. దేవుని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో మొదట వచ్చేది మనకే ఘనత.
నువ్వు ఘనత పొందుతున్నావు, నేను అసూయపడితే కుదరదు. నేను ఘనత పడుతున్నాను, నేను అసూయపడితే కుదరదు. నువ్వు దేవుని మహిమపరిచావా, ఘనత నీకే వస్తుంది. నిన్ను ఆయన గణపరుస్తాడండి, నిన్ను ఆయన గణపరుస్తాడు. మనుషుని ఘనత ఒట్టిది. నేను పొగుడుకుంటే ఒట్టిది, నేను గణపరుచుకుంటే ఒట్టిది. దేవుడు గణపరుస్తాడు. ఎవరేం చేయగలం? మనము దేవుని గణపరిచినప్పుడు, దేవుడు మనల్ని గణపరిస్తే మనం ఎవరు అడ్డుకోగలం? ఎవరు చేయి అడ్డు పెట్టగలరు? దేవుని నువ్వు గణపరచు. కొన్ని నెలలు నన్ను గణపరచువాని నేను గణపరచుదును. దేవుని గణపరచువాన్ని దేవుడు గణపరచకుండా ఎట్లా ఉంటాడు? ఆయన పక్షపాతి కాదు కదా, ఆయన పక్షపాతి కాదు కదా, కాదు. గణహీనులను బలపరచడు కదా, గణపరచని వారిని గణపరచరు కదా. అక్కడే రాయబడింది, తను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. కాబట్టి ఆయనను ప్రేమించాలా, చెడును అసహించుకోవాలా, మంచిని అత్తుకోవాలా, సహోదరులకి కీడు చేయకుండా ఉండాలా, అంటే సహోదరులను ప్రేమించాలా. తర్వాత ఏం చేయాలా? సహోదరులను ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోవాలా, గొప్పవారిగా ఎంచుకోవాలా. ఇప్పుడు ఎట్లా ఉండాలంట? ఆసక్తి విషయంలో మందగిలిపోకూడదు. ఏ ఆసక్తి ఉండాలా? జ్ఞానానుసారమైన ఆసక్తి. అర్థమైందండి? ఆసక్తితో. అందుకనే 69వ కీర్తన 9వ వచనంలో ఆ భక్తుడు అంటాడు, నా ఆసక్తి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, తింటుంది. ఆసక్తి విషయాలు ఎప్పుడు కూడా ఏం కాకూడదు? మందగిలిపోకూడదు. 69వ కీర్తన 9వ వచనం, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అర్థమైందండి? కాబట్టి ఆసక్తి విషయములో మాందులు కాక ఆత్మ ఏందేమవ్వాలా? తీవ్రత. ఆత్మలో ఏముండాలా? తీవ్రత. పరిశుద్ధాత్మ దేవుని అనుభవము, దావీదు లాంటి ఆసక్తి. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవము, ఆత్మచేత బలపరచబడము. యేసుప్రభువారు మరి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఆత్మతో బలపరచబడి బాలుడు ఏమైనాడు? ఎదుగుచు బలము పొందుతూ వచ్చినాడు. దేని ద్వారా పొందుతూ వచ్చినాడు? దేవుని ఆత్మ ద్వారా బలము పొందుతూ వచ్చినాడు. ప్రభు ఆత్మ. దయచేసి రండి, 4వ అధ్యాయం 4వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడింది? అప్పుడు యేసు ఆత్మ బలముతో. ఆసక్తి అవసరమే, బలం అవసరమే, ఆత్మ అవసరమే. కాబట్టి మనం ఆత్మతో నింపబడాలా. వారు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వారై, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. వారు నింపబడిన వారై దేవుని ఆత్మ చేత. ఎప్పుడు నింపబడతారు? ఈ విషయాలు ఎప్పుడైతే మనం ఎరుగుతామో, వారు ఆత్మ చేత నింపబడిన వారై, వారందరూ కూడా మరి వాక్శక్తి దేవుని ఆత్మ అనుగ్రహించిన కొలది అకస్మాత్తుగా. దయచేసి 4వ వచనం 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ. అర్థమైందండి? ఆ ఆత్మ అనుభవము అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి రాత్రిగా సమయంలో ప్రార్థన అనుభవం, ప్రార్థనకు ఉండవలసినటువంటి ఆయుధాలు, ఒకటి ప్రభును ప్రేమించాలా, రెండోది చెడును విసర్జించాలా, అసహించుకోవాలా, మూడోది మంచిని అత్తుకోవాలా, నాలుగోది సహోదరులను ప్రేమించాలా, కీడు తలపెట్టకుండా, ఐదోది ఏం చేయాలా? ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవాలా. తర్వాత ఏం చేయాలా? మరి ఆసక్తి కలిగి ఉండాలా దావీదులాగా. ఏడోది ఆత్మతో నింపబడాలా. ఇప్పుడు నిరీక్షణ ప్రభు కోసం కలిగి సంతోషం కలిగిన వారై ప్రార్థనలు ఏం చేయాలి? ఇప్పుడు పట్టుదల. ప్రార్థనలు అప్పుడు వస్తుంది పట్టుదల. అర్థమైందండి? ఏడంతల అనుభవాలు రేకోకుండా ప్రార్థనలు ఏమి రాదు. ఏం ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తాం?
మన జీవితంలో 7 ఆశీర్వాదాలు, 7 తలంపులు, 7 వాక్య అనుభవాలు, 7 సీడ్స్ 7 విత్తనాలు. అర్థమైందండి? మన జీవితంలో ఉంటే ప్రార్థనలో పట్టుదల వస్తుంది. ప్రార్థనలో ఏమొస్తుంది? పట్టుదల వస్తుంది. కాబట్టి ఈ రాత్రి పట్టుదల కలిగి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. పట్టుదల ఉంటే చేతగాంది లేదంట. కాబట్టి మనం పట్టుబట్టాల దేవుని అయినా మనం దేవుని దగ్గర పట్టుబట్టాల. పరిస్థితులు ఎలాగ ఉన్నా పరిస్థితుల వైపు చూడొద్దు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా పర్వాలేదు, కుటుంబంలో తినడానికి అన్నం లేకపోయినా పర్వాలేదు, జోబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, అవసరాలు తీరకపోయినా పర్వాలేదు, అనేకులు మన మీద మనల్ని నిందించినా పర్వాలేదు, నిర్దాక్షిణ్యంగా మంచినీళ్ళు తాగినా పర్వాలేదు, కానీ ప్రార్థనలో ఈ 7 అనుభవాలు కలిగి మనం ప్రార్థిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు ఏం చేయడు? మనల్ని విడిచిపెట్టాడు. చూడండి, బైబిల్లో ఉన్న భక్తులందరూ, బలవంతులందరూ మొదట బలహీనులే. ఒక్కొక్కరి కాను చూస్తే బలహీనులే. ఆ బలహీనులే బలవంతులయ్యారు, బలపరచబడ్డారు. అందుకే పౌలు 12వ అధ్యాయం 2 కొరింథీ 9వ వచనంలో అంటాడు, నేను ఎప్పుడు బలహీనుని అప్పుడు, 12వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుని అప్పుడు బలవంతుడను. అర్థమైందండి? బలవంతులనే దేవుడు బలపరుస్తాడు. భయపడాల్సిన పని లేదు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు ప్రాణం పెట్టినవాడు, దేవుడు రక్తం కార్చినవాడు, దేవుడు మనకు తోడుగా ఉండేవాడు, దేవుడు అనుదినం మనల్ని ఆదరించేవాడు, దేవుడు మనల్ని అనుదినం ప్రోత్సాహపరిచేవాడు, దేవుడు మనల్ని పడితే లేపేవాడు, దేవుడు మనల్ని ఉద్ధరించేవాడు. ఆయన వాక్యం మనకుంది, ఆయన మనకున్నాడు, మనకు ప్రార్థన చేసే శక్తి ఉంది. దేవుడు మనకు మోకాళ్ళు ఇచ్చాడు, మనకి ఇంకా ఆయుష్ ఇచ్చాడు, మనకి ఇంకా ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉంటే శక్తులు లేస్తూ ఉంటాయి. అర్థమైందండి? పోరాడుతుంటే ఏమవుతుంటాయి? అర్థమైందండి? చెట్టు పండుతుంటే రాళ్ళు పడుతూ ఉంటాయి. అర్థమైందండి? చెట్టు పండకపోతే ఎవరు రాయేస్తారు? రాయేయకపోతే మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? రాయేస్తుంటేనే మనం ప్రార్థన చేస్తాం, ఎదురాడుతుంటేనే ఎదురిస్తాం. మనం చచ్చిపోయిన చేపలం కాదు, మనం ఎదురీదే చేపలం. బ్రతికిన చేప, చచ్చిపోయిన చేప కొట్టకపోతుంది, బ్రతికిన చేప ఎదురుతుంది. ఎదురుతుందా ఇదా? మనం ఎదురు ఇదాలా. అందుకని పౌలు అన్నాడు, శ్రమ వస్తేనే ఆశీర్వాదం, శ్రమ వస్తేనే పరిలోకం, నిందలు వస్తేనే బహుమానం. మనం అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం చేరాలా. పౌలు చెప్పాడు 14వ అధ్యాయం అపోస్తుల కార్యం 22వ వచనం, శిష్యుల మనస్సును దృఢపరిచి మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యం చేరాల. ఒక మాట అంటే భయపడాల్సిన పని లేదు, ఒకరు దూషిస్తే భయపడాల్సిన పని లేదు, ఒకరు విమర్శిస్తే భయపడాల్సిన పని లేదు. జీవము కలిగిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని పరిచర్యకు పిలిచిన దేవుడు ఆయన ఉంటూ ఉన్నాడు. అర్థమైందండి? మనమెంత సామాన్యులం. అర్థమైందండి? కాబట్టి ఏ విషయాలు కూడా మనము బలహీన పడవలసిన అవసరం లేదు, చింత చేయవలసిన అవసరం లేదు. మనం ఇవి చేస్తే చాలు. ఏవి? మనము దేవుని ప్రేమించడం, ప్రార్థనకు 7 ఆయుధాలు. అర్థమైందండి? మనం సిద్ధపరచుకొని పట్టుదలతో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఒకటి, దేవుని ప్రేమించాలి. రెండోది, చెడుతనం అసహించుకోవాలి. మూడవది, మంచిని దేవుని వాక్యాన్ని అత్తుకోవాలి. నాలుగోది, హృదయంలో సహోదరులు కీడు తలపెట్టకుండా ప్రేమించాలి. ఐదోది, సహోదరులు సహోదరులు ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవాలి. ఆరోది, ఆసక్తి విషయంలో ఏం కాకూడదు? మందగిలిపోకూడదు. ఏడోది, ఆత్మలో తీవ్రత నింపబడుట. అప్పుడు నిరీక్షణతో మనం మోకరించి ప్రార్థన చేస్తే పట్టుదలతో దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us pray. అలాగూ ప్రభు సాయించును గాక. రేపు క్లీనింగ్ డ్యూటీ, 3వ వారం ఆదివారం పరిచర్య మన వద్దకు వచ్చే దైవ సేవకుల కొరకై, అలాగే వృద్ధాప్యం ఉన్న వారి కొరకై, అలాగే షుగర్ బీపీలతో బాధపడే వారి కొరకై, అలాగే హెబ్రోన్ కొరకై, హెబ్రోన్ పరిచర్య కొరకై, పెద్దలు కొరేనంకులు పీఠాచరణ వారి ఆరోగ్యం కొరకై, అలాగే సంఘములో అప్పులో వారి కొరకై,
అక్కర్లో ఉన్న వారి కొరకై, వివాహాలు కొరకు ఎదురు చూసే వారి కొరకై, బాప్తిసాల కొరకు కావాలని ఇంట్రెస్ట్తో రాగలిగే వారి కొరకై, అలాగే బాప్తిసం కొరకు వెనుకంజ చేసే వారి కొరకై, మరి బాప్తిసం తీసుకొని పడిపోయిన వారి కొరకై ప్రభు తిరిగి లేపునట్లుగా, రేపు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లల కొరకై, డిగ్రీ ఎగ్జామ్ రాసే పిల్లల కొరకై, అలాగే ఆదివారం ఎవరైనా మన సంఘం నుంచి పరిచర్యకి ఎబ్రోన్ ద్వారా వెళ్ళగలిగితే వారి కొరకై, యుద్ధం జరుగుతున్న దేశాలు, ప్రాముఖ్యంగా యుద్ధం ఆగిపోటు కొరకై, నాకు కూడా ఈసీఎల్ పరిచర్య చేశారు ఆదివారం, నేను కూడా ఈసీఎల్ వెళ్ళాలి, అక్కడ వారి ఆశ దేవుడు తీర్చినట్లుగా, అక్కడికి పంపబడుతున్న ఉద్దేశం దేవుడు నెరవేర్చినట్లుగా, మన వద్దకు వచ్చే దైవజనుని ద్వారా మన సంఘములో అక్కరగలిగిన నిమిత్తమై దేవుడు ఆయన ద్వారా మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం.